హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రై రెసిపీ చూపిస్తున్నానండి. నార్మల్గా ఎప్పుడు చేసే చికెన్ కాకుండా ఇవాళ నేను కరివేపాకు చికెన్ ఫ్రై చేశానండి. ఇది చాలా బాగుంది. నేను సాంబార్లోకి చేశాను. అసలు ఎంత బాగుందంటే సైడ్ డిష్గా సూపర్గా ఉంది. ఈ రెసిపీని మీ అందరికి చూపిస్తున్నాను. ముందుగా నేను ఇక్కడ ఒక 1/2 kg చికెన్ తీసుకున్నానండి. తర్వాత కరివేపాకు తీసుకున్నాను, ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు మనము ఈ చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఫస్ట్ మనము కరివేపాకుని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. సో నేను ఒక బాండెల్ పెట్టుకొని కరివేపాకుని కడిగి పక్కన పెట్టుకొని దాన్ని వేసి నేను ఫ్రై చేస్తున్నాను. కొంచెం మంచిగా క్రిస్పీగా వచ్చేలాగా ఈ కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి. ఒక గుప్పిడి తీసుకున్నానండి. నేను 1/2 kgకి ఒక గుప్పిడు కరివేపాకు తీసుకున్నాను. మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిపోయింది. దాన్ని తీసేసాను. ఇప్పుడైతే ఎండుమిరపకాయలు వేసుకుంటున్నానండి. ఎండుమిరపకాయలు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీ కారాన్ని బట్టి తీసుకోండి. నేను ఇక్కడ ఒక 6 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. 6-7 ఉంటాయి అవి. తర్వాత 1 స్పూను ధనియాలు వేసాను. తర్వాత 1 స్పూను జీలకర్ర వేసాను. ఇవన్నీ కలిపి మంచిగా ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రైయే చేసుకోవాలండి ఇవి. ఓకే, ఇప్పుడు అవి కూడా వేగిపోయాయి, తీసేసాను. ఇప్పుడు బాండల్లో నూనె వేసుకొని ఆనియన్, పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నాను. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మనము ఫస్ట్ ఇక్కడ చికెన్ని పసుపు, అల్లం వెల్లుల్లి, ఉప్పు వేసి ఉడికించుకోవాలి తాలింపులో. అందుకోసం నేను ఆనియన్ ఇవన్నీ ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి వేసుకున్నాను. ఇప్పుడు చికెన్ వేసేసాను. దీనిలో ఇప్పుడు ఉప్పు, పసుపు కూడా వేస్తున్నానండి. వేసి ఇవన్నీ మంచిగా మూత పెట్టి ఉడికించుకుంటాము. ఆ చికెన్లో వచ్చే వాటర్తోనే ఈ చికెన్ మంచిగా ఉడికిపోద్ది. ఈ లోపల మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎండుమిరపకాయలు, కరివేపాకుని మిక్సీ పట్టుకుందాము. ఈ రకంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత చికెన్ చూద్దాం. చూసారా, వాటర్ అంతా వచ్చినవి. ఈ వాటర్ అంతా ఇనికిపోవాలి. అలానే చికెన్ ఉడికినట్లు కాకుండా ఫ్రై అవ్వాలి. వాటర్ మొత్తం ఇనికిపోయి చికెన్ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఆ రకంగా మనము ఈ చికెన్ని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు నీళ్ళన్నీ ఇనికిపోయాయి. ఇప్పుడు మనము కలుపుతూ ఇది సిమ్లో పెట్టుకొని లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉన్నట్లయితే అది ఆయిల్లో మంచిగా ఎర్రగా వేగుతుంది. చూసారా, కలర్ చేంజ్ అవుతుంది. ఈ రకంగా కొంచెం ఎర్రగా వేపుకోవాలి. వేపుకున్నాకే మనం ఈ కరివేపాకు పొడి అవి వేసుకోవాలండి. మనము నీళ్ళు ఇనికిపోగానే వేసామంటే చికెన్ ఉడికినట్లుంటుంది, అది ఫ్రై అయినట్లు ఉండదు. సో అందుకని కలుపుతూ ఎర్రగా వేపుకోవాలి. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ ఎర్రగా వచ్చేసింది కాబట్టి నేను కరివేపాకు పొడి వేసుకుంటున్నాను. మనం మిక్సీ వేసి పెట్టుకున్న ఈ పౌడర్ని వేసి మంచిగా కలుపుకోవాలి. ఇది అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అండి, ఇంకా మనం ఏ మసాలాలు వేయలేదు. ఈ కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు కదా మనం మిక్సీ వేసుకున్నాం, అవి వేసి మంచిగా కలుపుకొని నేను ఇక్కడ 1 స్పూను నెయ్యి వేసానండి. అసలు ఆ కరివేపాకు పొడి వాసన ఈ నెయ్యికి చాలా బాగుంది. మీ అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా, ఎంత మంచిగా ఫ్రై అయిపోయింది. సాంబారు, రసము వీటన్నిటిలోకి ఇది చాలా బాగుంటుందండి. మీ అందరూ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.